ప్లే యువర్ క్యారెక్టర్ జెన్యూన్‌లీ. అంటే కొన్ని విలేజెస్‌లో చూస్తుంటాం కదా! రంగస్థలం మీద నాటకాలేస్తూ ఉంటారు. మహాభారతం, రామాయణం ఇలాంటి నాటకాలేస్తూ ఉంటారు గదా! చూడ్డానికి చాలా బాగా అనిపిస్తది. నాటకాలేసేవాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఆ రోజుకి ఏ వేషం ఇస్తారో అదే రోల్ ప్లే చేస్తారు. అండ్ అవే డైలాగ్స్ చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యారెక్టర్స్ తీసుకుందాం. ఒకటి సీత అండ్ మండోదరి. ఇద్దరు అమ్మాయిలు ప్లే చేస్తున్నారు రంగస్థలం మీద. అండ్ సీత వేషం వేసుకున్న అమ్మాయి సీత మాటలే మాట్లాడుతది. మండోదరి వేషం వేసుకున్న అమ్మాయి మండోదరి మాటలే మాట్లాడుతది. అంతేగాని సీత మాటలు మండోదరి, మండోదరి మాటలు సీత మాట్లాడదు. సో మనం కూడా అంతే. వీ హ్యావ్ టు ప్లే అవర్ క్యారెక్టర్ ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ వైఫ్ అండ్ యాజ్ ఎ మదర్ చాలా క్యారెక్టర్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు ప్లే ఇట్ జెన్యూన్లీ. మన లోపల ఉన్న ఎబిలిటీస్తోనే మనం ప్లే చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ షుడ్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. అంటే చాలామందిని చూస్తుంటాం కదా, ఇవాళ వీళ్ళు అది చేశారు నేను కూడా అదే చేస్తా, వీళ్ళు కార్ కొనుక్కున్నారు నేను కొనుక్కుంటా, వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు నేను కట్టుకుంటా, వీళ్ళు ఈ బిజినెస్ చేసారు నేను కూడా అదే చేస్తాను. నిజంగా మీకు అది ఇంట్రెస్ట్ ఉండి చేయాలనిపిస్తే దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇది చేసేయాలి, అలా అయిపోవాలి, ఇది కొనేయాలి అని అనుకుంటే దానికి అంతే ఉండదు. ఇట్స్ అ ఫూలిష్నెస్. డోంట్ గెట్ ఇన్ టు దట్ ట్రాప్. ఎందుకంటే మీరు మీ కోర్ ఒరిజినాలిటీని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు అక్కడే ఆగిపోతారు. అదే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీ ఒరిజినాలిటీని నమ్ముకొని ఉంటే మీకు ఇంకా బెటర్ ఐడియాస్ వస్తాయి, బెటర్గా పర్ఫామ్ చేయగలరు. సో డోంట్ లూజ్ ఇట్. అండ్ సెకండ్, మనం ఎదుటి వాళ్ళ పర్సెప్షన్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మన లైఫ్ మనమే బతకాలి, వాళ్ళు కాదు కాబట్టి. సో వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. నాకు ఇది ఎందుకో అనిపించి మీతో షేర్ చేశాను. ప్లే యువర్ క్యారెక్టర్ జెన్యూన్లీ, బీ స్మార్ట్ అకార్డింగ్లీ అండ్ మ్యాజిక్ హ్యాపెన్స్ గ్రాడ్యువల్లీ. సో దీని మీద మీకు ఏ డిఫరెంట్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఉన్నా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.